వాగమన్ కేరళ రాష్ట్రంలో ఇడుక్కి కొట్టాయం డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ గురించి మనం ఎపిసోడ్ 1లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడికి ఎలా రావాలి, ఆఫ్ రోడ్ జీప్ సఫారీ ఎలా ఉంటుంది, అవన్నీ మనం ఎపిసోడ్ 1లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 2లో మిగతా ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. లైక్ బటన్ మీద ఒక మొట్టికాయ, సబ్స్క్రైబ్ మీద ఒక లెంపకాయ వేసేస్తే వీడియో స్టార్ట్ చేసేద్దాం. వాగమాన్లో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేయలేం. వాగమానే కాదు, కేరళలో వెదర్ ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయలేం. వర్షాలు ఎప్పుడు పడతాయో కూడా చెప్పలేం. నైట్ అంతా గట్టిగా వర్షం పడింది. ఎర్లీ మార్నింగ్ 8 o'clock అవుతుంది టైము. మొత్తం కంప్లీట్గా కూల్గా ప్లెజెంట్గా ఉంది. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి ఇంకా ప్లేసెస్ విజిటింగ్ కోసమని వెళ్ళిపోతున్నాను. 12 o'clock వరకు ఉంది మనకి టైం చెక్అవుట్ చేయడానికి. బట్ ఇంక ఎలాగో వెనక్కి రాము కదా అని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఎర్లీ మార్నింగ్ ఒక మంచి టీ తాగితే డే మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. మీలో ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాగమన్లో చాలామంది జోస్టల్లో రూమ్స్ అవి తీసుకుంటారు. ఇక్కడ జోస్టల్ డార్మెటరీస్ రూమ్స్ ఉన్నాయి. కానీ జోస్టల్ ఏంటంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటేనే మనం బుక్ చేసుకోవడానికి అవుద్ది. డైరెక్ట్గా వచ్చి ఆఫ్లైన్లో బుకింగ్ అయితే అవ్వదు. ఎప్పుడైనా మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి అనుకుంటే జోస్టల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు రూమ్ కానీ డార్మెటరీ కానీ బుక్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా వచ్చి ఆఫ్లైన్లో చూసుకుంటాను అనుకుంటే నేను చూసుకున్నట్టు చేసుకోవడమే. వాగమాన్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి. ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. 5 kilometers నుంచి 15 kilometers రేంజ్లో ఉంటాయి. నేనైతే ప్రజెంట్ వాగమన్ మేడోస్ చూడడానికి వెళ్తున్నాం. తెలుగులో అయితే గడ్డి మైదానాలు అంటారు. ఇక్కడ అన్ని టూరిస్ట్ ప్లేసెస్ అరౌండ్ 9 o'clock ఓపెన్ అవుతాయి. ఈవినింగ్ 5:30 అయితే కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ బైక్తో కనుక ఇక్కడ వస్తే కొచ్చిలోనే ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని రండి. అప్పుడే మీకు చాలా సింపుల్గా తిరగడానికి బాగుంటుంది. ఎందుకంటే వాగమన్లో ఎక్కడ పెట్రోల్ బంక్స్ లేవు. రోడ్స్ అక్కడక్కడ కొంచెం ఇలాంటి ఆఫ్ రోడ్లా ఉంటాయి. మిగతాదంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆఫ్ రోడ్ జీప్ సఫారీ గురించి మనం చెప్పుకున్నాం. అలాగే వాగమన్లో టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి కూడా మనం సఫారీ బుక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక 2000 అలా చెప్తున్నారు. ఒక 6 నుంచి 7 లొకేషన్స్ చూపిస్తారంట. 2 సఫారీలు మనం కాంబోగా తీసుకుంటే మనకు కొంచెం డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనం మేడోస్కి వెళ్తాం. ఒక 2 kilometers ఇలాగే స్ట్రైట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మనం వాగమన్ మేడోస్కి అయితే రీచ్ అవుతాం. ఇక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయి, బట్ ప్రజెంట్ అయితే ఓపెన్లో లేవు. మేము వచ్చేసరికి 8:30కి వస్తున్నాను ఇక్కడికి. 8:30కి రీచ్ అయ్యేసరికి ఇవన్నీ క్లోజ్లో ఉన్నాయి. 9 o'clock ఓపెన్ చేస్తారంట. పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఎర్లీ మార్నింగ్ రావడంతో ఇంకా ఎక్కువ మంది జనాలు లేనట్టుగా ఉన్నారు. టికెట్ వచ్చేసి 25 rupees, చిల్డ్రన్కి అయితే 15 rupees. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, లైక్ వెడ్డింగ్ షూట్స్ అని, మూవీ షూట్స్ అని, అలా అవన్నీ చేసుకోవాలనుకుంటే డిఫరెంట్గా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. లోపలికి వచ్చాక ఇంకా లైట్గా చిన్న ట్రెక్కింగ్లా చేయాల్సి ఉంటుంది. చిన్న మైదానాలు ఇవన్నీ గడ్డి మైదానాలు. ఇక్కడ కూడా జిప్ లైన్స్ ఉన్నాయి. అలాగే ఈ లొకేషన్స్ని మనం కొన్ని మూవీస్లో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లో ఒక సాంగ్ ఉంటుంది. ఇక్కడే తీసారు ఆ సాంగ్ అయితే. మీరు ఎప్పుడైనా మూవీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఈ వాగమన్ అనేది ఏ సీజన్లో వచ్చినా ఆల్మోస్ట్ కూల్గానే ఉంటుంది. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలి అనుకుంటే మాన్సూన్ సీజన్ అయితే కొంచెం అడ్వెంచర్స్ అవి చేయడానికి బాగుంటుంది. క్రౌడ్ తక్కువ, పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే మీరు వాగమన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మున్నార్ బెటరా, ఇది బెటరా? వీడియో చూసాక మీరే చెప్పండి. సో మేడోస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి పైన్ ఫారెస్ట్ చూద్దామని అయితే వెళ్తున్నాను. ఈ మధ్యలో మనకి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్గా చూడడానికి భలే కనిపిస్తాయి. ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడ ఆపుతారులేండి. మేడోస్ నుంచి ఒక 3 kilometers అలా ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వస్తే మనకి పైన్ వ్యాలీ అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడ మనం వెహికల్ పార్క్ చేసేసి లెఫ్ట్ సైడ్కి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 1 kilometer వాక్ చేసుకుంటే మనం పైన్ వ్యాలీకి అయితే రీచ్ అయిపోతాం. మర్రి చెట్టు ఊడల్లా కనిపిస్తున్నాయి కదా, ఇవే పొడవాటి పైన్ వ్యాలీస్.
తెలుగులో నాకు తెలిసి సరివి చెట్లు అంటారు అనుకుంటా. అలానే అనిపిస్తున్నాయి నాకైతే. మన సైడ్ అయితే చాలా కొంచెం లావు అయ్యేసరికి కొట్టేసి అమ్మేస్తుంటాం. ఇవైతే చాలా లావుగా ఎత్తుగా ఉన్నాయి. ఇంకా వేరేగా దీన్ని ఏమైనా పిలుస్తారేమో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా డీప్గా కిందకి వెళ్ళొచ్చు. మొత్తం ఇదంతా ఒక ఫారెస్ట్లా ఉంది. ఇక్కడ మీరు ఫోటోగ్రఫీ అది చేయించుకోవచ్చు. ఆ ఫోటోలు మనం ఫ్రేమ్ కట్టించి కూడా తీసుకోవచ్చు. వెంటనే మనకి ఫోటోగ్రాఫర్స్ ఇచ్చేస్తారు. అలాగే పక్కన ఒక వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ కూడా ఉంది. బట్ దానికి మనం సపరేట్గా మాట్లాడుకుని ఆ ట్రెక్కర్స్తో మాట్లాడుకుంటే బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. పైన్ వ్యాలీ అందాలు ఆస్వాదించుకుని నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాం. అదే తాంగల్పారా. ఈ తాంగల్పారా అనేది చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ నుంచి మీరు ఒక పెనోరామిక్ వ్యూ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఇది ఈకో పాయింట్ కూడా. ఏదైనా మనం గట్టిగా అరిస్తే మనకి ప్రతిధ్వని వినిపిస్తుంది. చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ లొకేషన్. కొంచెం ట్రెక్కింగ్ చేయాలి మరి. ఇలాంటి వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ మాత్రం శ్రమ పడక తప్పదు. ఇంకా లైక్ కొట్టకుండానే చూస్తున్నారు కదా, నాకు తెలుసు. నచ్చితే ఒక లైక్, నచ్చకపోతే డిస్లైక్, ఏదో ఒకటి వేయండి, పర్లేదు. మీ ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్. నేను ఏం తప్పు చేస్తున్నానో తెలుసుకోవాలి కదా. టైం అరౌండ్ 11:30 అలా అవుతుంది. మొత్తం క్లియర్ స్కై అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము అడ్వెంచర్ పార్క్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ తాంగల్పారా కంప్లీట్ చేసుకుని అడ్వెంచర్ పార్క్ ఒక 2 km 3 km అలా ఉంటుంది. ఎక్కువ దూరం ఏమి ఉండవు, అన్నీ దగ్గరలోనే ఉంటాయి. అడ్వెంచర్ పార్క్ 2 పార్ట్స్గా ఉంటుంది. ఫ్లవర్ గార్డెన్ అంతా ఒకవైపు ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్, స్వింగ్, జెయింట్ స్వింగ్, ఇంకా మిగతావన్నీ సైక్లింగ్ అవన్నీ వేరే వైపు ఉంటాయి. ఫస్ట్ అయితే మేము ఫ్లవర్ గార్డెన్ వైపు అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ఫ్లవర్ గార్డెన్లో మనం డిఫరెంట్ పువ్వులు చూడొచ్చు. వీటి గురించి మీకు ఏమైనా తెలిస్తే, వీటి సైంటిఫిక్ నేమ్స్ కానీ ఏమైనా తెలిస్తే చెప్పండి. నాకైతే జస్ట్ అవి మొక్కలు అనేది మాత్రమే తెలుసు. చూడడానికి అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మంచి ఫొటోస్ అవి తీసుకోవచ్చు మీరు. ఒక బ్యూటిఫుల్ వ్యూని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే మనం సముద్ర మట్టం నుంచి 1100 అడుగులు ఎత్తులో ఉన్నాం కాబట్టి మనకి అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ ఫ్లవర్ గార్డెన్ మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్లో ఉంటుందంట. అందుకే మనం నైట్ టైం కూడా వస్తే ఇక్కడ లైటింగ్ సెటప్ అవన్నీ చాలా బాగా పెట్టారు. అవి మనం అన్నీ చూడొచ్చు. నైట్ టైం ఇంకా బాగుంటుందేమో మరి. నేనైతే మార్నింగ్ టైంలో వచ్చాను. వీ లవ్ వాగమాన్ అన్నట్టు ఏదో బోర్డు అయితే పెట్టారు. ఆ లవ్ సింబల్ కొంచెం బ్రేక్ అయినట్టు ఉంది. సపరేట్గా ఇక్కడ ఉంది అది. ఇక్కడ నుంచి చూస్తే మనకి అవతల వైపు ఇంకా కొన్ని ఏరియాస్లా కనిపిస్తున్నాయి కదా, అది అడ్వెంచర్ పార్క్ 2. అక్కడికి కూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక చిన్న లేక్ కనిపిస్తుంది కదా, ఇందులో మనం బోటింగ్ లాంటివి కూడా చేయొచ్చు కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే వాగమాన్ లేక్లో కూడా మీరు బోటింగ్ చేయొచ్చు. అది ఎపిసోడ్ 1లో చూపించాను. మేడోస్లో కూడా మీరు బోటింగ్ చేయొచ్చు. అక్కడ కూడా లేక్ ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే అడ్వెంచర్ పార్క్ 2 అదే ఇందాక చూపించాను కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అడ్వెంచర్ చేయాలి అనుకుంటే. జియాంట్ స్వింగ్, సైక్లింగ్, ఇంకా జిప్ లైన్స్, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని ప్రైజెస్ రీజనబుల్గానే ఉన్నాయి. 250 నుంచి 350 ఆ రేట్లో ఉన్నాయి అన్నమాట. కాంబోస్ మీరు తీసుకోవచ్చు. 1000 అలా అవుతుంది. కపుల్ కాంబోస్ కూడా ఉన్నాయి. అడ్వెంచర్స్ ఓకే, కానీ ఇంకొంచెం ఎక్కువ దూరం పెడితే బాగుంది అనిపించింది. చాలా దగ్గరగానే ఉన్నాయి అండ్ 250 350 ఆ రేంజ్లో తీసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి జిప్ లైన్ 350 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. ఓన్లీ వన్ సైడ్కే ఇది. బోత్ సైడ్స్ అయితే బాగుండు. ఒక సైడ్ వెళ్ళిపోయి మళ్ళీ మనం నడుచుకుంటూ రావాలి. మున్నార్లో కూడా ఉన్నాయి. కొలుక్కు మలైలో లాంగెస్ట్ జిప్ లైన్ ఉంటుందని చెప్పాను. ఆ వీడియోలో అది కానీ చూస్తే మీరు హైలైట్ అనిపిస్తుంది. ప్రజెంట్ గ్లాస్ బ్రిడ్జ్, పారాగ్లైడింగ్ అయితే క్లోజ్ చేశారు వెదర్ వల్ల. ఎందుకంటే చాలా ఎక్కువగా మాన్సూన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల, వర్షాలు అవి పడడం వల్ల గ్లాస్ బ్రిడ్జ్ మీదకి ఎవరిని అలో చేయట్లేదు. అదైతే 250 రూపీస్. సెప్టెంబర్లో ఓపెన్ అవుద్దంట. అలాగే పారాగ్లైడింగ్ చేయాలి అనుకుంటే 4000 ఆ రేంజ్లో ఉంటాయి. అది కూడా ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. వెదర్ బాగుంటే ఓపెన్ చేస్తారంట.
సో ఇవన్నీ అడ్వెంచర్స్ ఇవన్నీ చూసుకున్నాం కదా. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం మీరు వాగమన్ టు ఎరుట్టుపేట టు పాలా జంక్షన్ రూట్ సెలెక్ట్ చేసుకోండి. బ్యూటిఫుల్ వ్యూనైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, పచ్చడి కొండల మధ్య ఏదో పాములా మెలికలు తిరుగుతూ ఉన్నటువంటి రోడ్డు మీద జర్నీ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా సేఫ్గా వెళ్తే మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది జర్నీ మాత్రం. మధ్యలో మనకి మంచి మంచి లొకేషన్స్ వస్తాయి, వాటర్ ఫాల్స్ వస్తాయి. మీరు ఆ వ్యూస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వ్యూ పాయింట్స్ అవి వస్తాయి. ఈ వీడియోకైనా ఒక 100 లైక్స్ వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో మరి. అలా కొంత దూరం వచ్చాక ఒక వ్యూ పాయింట్ అయితే వచ్చింది. ఇది చాలా ఫేమస్ వ్యూ పాయింట్, పేరైతే నేను మర్చిపోయాను. బట్ ఇక్కడి నుంచి అయితే మీరు అమేజింగ్ వ్యూని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం మీ వెహికల్ ఆపి ఖచ్చితంగా మీరు వ్యూ చూడాల్సిందే, అంత బాగుంది. చూస్తున్నారు కదా, ఇది ఆ వ్యూ. అందం ఉన్న చోటే అపాయం కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా మనం ఎంజాయ్ చేయాలి. సో ఇలా ఇప్పుడు మనం ఈ డౌన్కి వెళ్ళిపోతే పాలా జంక్షన్కి వెళ్తాం. అక్కడి నుంచి మనం కొచ్చి వెళ్ళిపోవచ్చు. కొచ్చి నుంచి ట్రైన్ క్యాచ్ చేసుకొని మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదండి మరి వాగమన్ గురించి కంప్లీట్గా వీడియో. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.